ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో అయితే కంప్లీట్ గా పండగ వాతావరణం వచ్చేసింది. దానికి కారణం ఈ నెలలో అది కూడా కడపలో జరగబోయే మహానాడు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈసారి అంత గ్రాండ్ గా చేయడం, దాదాపు దీనికోసం ఒక 19 కమిటీలు వేయడం, అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పడం. మొత్తం లోకేష్ వైపే అందరు చూపు ఉంది. లోకేష్ కి ప్రమోషన్ వస్తుందా, లేదంటే లోకేష్ కి కీలక బాధ్యతలు అప్పచెప్పబోతున్నారా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఒకటి. ఇదే టైంలో చంద్రబాబు గారికి అలాగే నారా లోకేష్ గారికి పోలికలు అంటే వ్యత్యాసాలు, ఆల్రెడీ ఆయన ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజా దర్బారు ఇవన్నీ చూస్తున్నారు. బాబు గారి పాలన కూడా చూశారు. ఇద్దరిలో ప్లస్ మైనస్లు ఏంటి అనేది కూడా ఒక చర్చ అయితే మొదలైంది. ఇలాంటి టైంలో ఇప్పుడు తాజాగా ఆయన రేపు ఢిల్లీ కూడా వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్ళి నరేంద్ర మోడీని కలిసి వచ్చారు ఢిల్లీ వెళ్ళి. ముందు నుంచి కూడా జరుగుతున్న ప్రచారం మోడీ గారు రమ్మన్నారు, అందుకే లోకేష్ గారు వెళ్ళారు అనేది. దానికోసమే వెళ్ళారా, లేదంటే ఈ మహానాడు జరుగుతున్న నేపథ్యంలో తీసుకోబోయే నిర్ణయాలు ముందే ఏమన్నా కేంద్రం పెద్దలతో ఏమైనా చర్చించారా? రకరకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. ఏం జరగబోతోంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈసారి మహానాడుని కొంచెం డిఫరెంట్ గా ఏమన్నా చూడాలా అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మార్పులు, కీలక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకునే దిశగా ఏమన్నా ఉండబోతోందా? పేపర్లలో వింతలు విచిత్రాలు ఉంటాయి కానీ వాస్తవంగా అంత పెద్దదేముండదు. ఒక్క ఆస్పెక్ట్ తెలుగుదేశం పార్టీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంతకుముందు కూడా 3-4 సార్లు చెప్పినటువంటి పాయింట్, భవిష్యత్ వారసుడుగా లోకేష్ని డిసైడ్ చేసేందుకు గాను ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ గానో ఇవ్వచ్చేమో అనుకుంటున్నా. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనేను, వర్కింగ్ ప్రెసిడెంట్ అనేను పోస్ట్, లేదా ప్రాంతీయ పార్టీలో ఆ పదవి ఉంటుందా సార్? నాకు డౌట్ అంతే. ఎందుకు లేదు, ఇప్పుడు క్రిందసారి కేటీఆర్కి ఇవ్వలేదా వర్కింగ్ ప్రెసిడెంట్? అప్పుడు బీఆర్ఎస్ అయ్యాక ఇచ్చినట్టున్నారు కదా సార్. అవును, బీఆర్ఎస్ అని అది ప్రాంతీయ పార్టీనే కదా, ఇది కూడా జాతీయ పార్టీనే కదా లెక్క, ఇది టీడీపీ కూడా వాళ్ళ లెక్క. అంతేలేండి. కాబట్టి అదే ఎక్కువ జాతీయ పార్టీలో ఉంటాయి కదా. ఇప్పుడు లేదు, ఎట్లా ఇందులో ఉండాలి ఇందులో ఉండకూడదు అనేది ఏమి ఉండదు. బైలాస్ మన ఇష్టం, బైలాస్ మనం ఎట్లా రాసుకుంటే అది. కాకపోతే బైలాస్ రూల్ ప్రకారం ఏంటంటే ప్రతి ఏడాది కూడా ఇది 2 ఏళ్ల లోపు ఎన్నికలు జరిగితే రాలా, 5 ఏళ్ల దాకా ఎన్నికలు ఆపుకోవడం అట్లా ఉండదు అనమాట. ఇదివరకు 5 ఏళ్లకోసారని పెట్టేవాళ్ళు అనమాట. ఒక సర్టెన్ పీరియడ్ ఖచ్చితంగా అంతర్గత ఎన్నికలు జరగాలి అన్నటువంటిది ఫార్ములా ఉంటుంది. వాళ్ళు ప్రొసీజర్ ఇస్తుంది ఎన్నికల సంఘం, ఒక పార్టీ నియమావళి, అది జరిగి తీరాలి, దాని ప్రకారం నడవాలన్నమాట. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ కూడా అట్లాగే అయ్యాడు, తేజస్వి యాదవ్ కూడా అట్లాగే అయ్యాడు. కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ప్రాంతీయ పార్టీలు సహజమే. చంద్రబాబు గారు వారసుడిగా లోకేష్ 2 కోణాలు. అందులో ఒకటి, చంద్రబాబు గారిని గౌరవ అధ్యక్షుడిగా పెట్టి లోకేష్ ని అధ్యక్షుడిగా పెట్టడం. లైక్ ఇంకా అందులో జాతి ఏమేమి ఉండదండి. జాతీయ పార్టీ అని ఎవరు డిజిగ్నేట్ చేస్తారు దాన్ని? అంటే ఇప్పుడు బాబు గారికి ఉన్న పదవి అదే అనుకుంటా కదా. పేపర్లలో రాసుకునే పోస్టులు కాదు నేను అనేది, ఒరిజినల్ పోస్టులు. పేపర్లలో ఏ అంతర్జాతీయ అధ్యక్షుడు కూడా రాయొచ్చు. తెలుగుదేశానికి ఇంకెక్కడ ఉందని విశ్వవ్యాప్త అధ్యక్షులని కూడా రాయొచ్చు. ఏముంది, 3 లోకాలను 34 లోకాలకు కూడా వాళ్ళే. ఇక్కడ ఆ పార్టీకి లెక్క మనకి, వాళ్ళలో దాంట్లో మళ్ళీ మనం ఎందుకు మాట్లాడుకోవాలి? బేసిక్ సమస్యల్లో ఏంటంటే ఇప్పుడు వీటిని మనం ప్రాంతీయ పార్టీలుగానే చూస్తాం తప్పించి జాతీయ పార్టీకి లెక్క ఉంటుంది, ఎన్నికల సంఘం గుర్తించాలి. అదే ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఉందా జాతీయ గుర్తింపు, దీనికి లేదు అది ఆ ఛాయిస్. కాబట్టి లేనప్పుడు మనం ఎందుకు, వాళ్ళ ఏదో పేపర్లో రాసుకున్నారు కాబట్టి మనం ఆ మాయలో పడాల్సిన అవసరం లేదు కదా. ప్రస్తుతానికి ప్రాంతీయ పార్టీగా 2 తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా. కాబట్టి అంతవరకు ఓకే. ఇకపోతే ఇప్పుడు మేబీ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్గా అంటే అప్పట్లో వైసీపీకి విజయమ్మని గౌరవ అధ్యక్షురాలుగా పెట్టి జగన్ అధ్యక్షుడిగా ఉండేవాడు. అట్లాగా వీళ్ళిద్దరూ ఉండటం, ఇది లోకేష్ అధ్యక్షుడిగా పెట్టి గౌరవ అధ్యక్షుడిగా చంద్రబాబు, అంటే ఇక పార్టీ యాక్టివిటీ నుంచి ఆయన పక్కకి తప్పించినట్టు. ఇది సీనియర్లకి ఇష్టం లేదు. సీనియర్లు అయితే చంద్రబాబు గారే ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకు అంటే లోకేష్ ఇప్పుడు అందరితో యాక్సెస్ చాలా బాగా పెంచుకున్నాడు, బాగా మెయింటైన్ చేస్తుంది. కాకపోతే యంగ్స్టర్స్తో ఉన్నంత చనువు సీనియర్ల దగ్గర లేదు. సీనియర్లకి ఏంటంటే తప్పు చేస్తున్నామని తెలిసి అది లైట్ తీసుకోండి అని చెప్పే ధోరణి ఉంటుంది. అది చంద్రబాబు గారు యాక్సెప్ట్ చేస్తాడు, లోకేష్ యాక్సెప్ట్ చేయలేడు. బట్ ఒక కార్యకర్త యొక్క కష్టాన్ని చూసేటటువంటి క్రమంలో లోకేష్ వే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మొన్న మధ్యన ఎవరో ఒక కార్యకర్త ఒక పోస్ట్ పెట్టాడు అనమాట,
తనకి ఇంటికి సంబంధించింది ఏదో ప్రాబ్లం ఉంది, ఆ లోను వీటికి సంబంధించినటువంటి అంశాల గురించి లోకేష్తో మాట్లాడదామని వెళ్ళాను. ఇంతకుముందు పాదయాత్ర అప్పుడు కలిసినప్పుడు గుర్తుంది, వెళ్తే పలకరిస్తారా అనుకున్నాను, ఆ క్యూ లైన్లో నుంచుని ఉన్నాను, పేరు పెట్టి పలకరించి ఆప్యాయంగా మాట్లాడారు. అంత ఆప్యాయంగా మాట్లాడాక నా పర్సనల్ సమస్య, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ సామాజిక సమస్యలు చెప్తున్నారు, ప్రభుత్వంతో పని, ఇది ప్రభుత్వంతో పని కాదు, నా వ్యక్తిగతమైనటువంటి పని, అంటే మేబీ అదేదో రెవెన్యూ డిపార్ట్మెంట్తో వచ్చిన ఇబ్బందికి సంబంధించింది అనమాట, అది బ్యాంకు లోన్తో లింకప్ అయ్యి ఉన్నట్టు, అది నా వ్యక్తిగత పనిని ఆయన అడగటం ఏం బాగుంటుందిలే అనేసి నేను సైలెంట్గా వచ్చేసాను. కానీ మనసు తృప్తిగా ఉంది. తీరా చూస్తే 3 రోజుల తర్వాత ఆ సమస్య పరిష్కారం వాళ్ళు ఫోన్ చేసి మీ కాగితాలు తీసుకెళ్ళమని చెప్పేటప్పటికీ ఆశ్చర్యపోయాను. అదేమంటే లోకేష్ గారి పేషీ నుంచి వచ్చిందని చెప్పారు అని. అంటే లోకేష్ పేషీ జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తుంది, తనకి అక్కడ వచ్చినటువంటి వాళ్ళ ఉద్దేశము, వాళ్ళ కోరికని ఇది ఆయన నోటీసులో పెట్టడం, లేదా ఆయనతో చెప్పినో చెప్పకుండానో వీళ్ళే ఫాలోఅప్ చేయడం, మంచి చెయ్యాలి అన్న టీం ఏదో ఉంది లోకేష్కి. ఇది బానే ఉంటుంది, ఇది యంగ్స్టర్స్ వీళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా ఈ తప్పులు చేయడం అలవాటు అయిపోయినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వీడిని తొక్కేయాలి, వీడిని పైకి లేపాలి, ఇట్లాంటివి ఉంటాయి. ఈ తొక్కేయాలన్న దాన్ని లోకేష్ యాక్సెప్ట్ చేయడు, చంద్రబాబు యాక్సెప్ట్ చేయకపోయినా రిజెక్ట్ చేయడు. నేను చూస్తాలే తమ్ము, నువ్వు ఊరుకో, నీ పని నువ్వు చేసుకో అని సర్దేస్తాడు ఆయన. అంతేగాని నువ్వు వాడి జోలికి పోకని చెప్పడం. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ భూమా అఖిలప్రియ ఉంది, నిన్నేదో వార్నింగ్ ఇచ్చింది, ఎవడైనా పార్టీ నుంచి పదవులు అంటున్నారు, ఏదో అక్కడ అధ్యక్షుడు ఎవరి పేరు చెప్తుంటే నేను చెప్పినోడికి ఇవ్వాలని చెప్పి అధినాయకత్వానికి చెప్తా, ఇవ్వకపోతే తిరగరిక్కడ లాంటి. లోకేష్ దాన్ని సీరియస్ గా తీసుకుంటాడు, అంటే పార్టీ మీదన నాయకుడు పెత్తనాన్ని యాక్సెప్ట్ చేయడు, అక్కడ కావాలని వేరే వాళ్ళని ఇన్ఛార్జిగా పెడతాడు, అతని మెంటాలిటీ. చంద్రబాబు అట్లా కాకుండా చూద్దాంలో ఇప్పుడే ఎందుకు దాని వాళ్ళతో గొడవ, చూద్దాం నిదానంగా అని చెప్పేసి ఎప్పుడు ఏంటా అని ఈ లోపు కాలం గడిచిపోతుంది, వాళ్ళ డామినేషన్ అక్కడ పెరిగిపోతుంది, మిగతా పార్టీ వాడు అక్కడ ఎదగలేడు, వాళ్ళు తొక్కి పడేస్తుంటారు. ఇది ఆయన ఫైనల్ గా ఎవడు గెలిస్తే వాళ్ళని ఎత్తిని పెట్టుకుంటాడు ఆయన. ఈయన అట్లా కాకుండా పార్టీ లాయల్టీ ఫస్ట్ అనే రకం కాబట్టి యంగ్స్టర్స్ వృద్ధతరం ఈ రెండింటి మధ్యన ఒక నిబిడీకృతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అక్కడ. అయితే ఫైనల్ గా చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఫైనల్. బాబు గారు లోకేష్ ని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నానంటే ఆపేవాడు ఎవడు ఉండడు. ఎలాగూ ప్రాంతీయ పార్టీల్లో ఎన్నికలేం జరగవు. లేదు బాబు గారు పార్టీ బాధ్యతలు ప్రెసిడెంట్ రెండు నా దగ్గరే ఉండాలి అనుకుంటే, అంటే నేను బతికున్నంత వరకు నా చేతుల్లోనే ఉండాలి ఆ పదవి అనుకున్నారనుకోండి, అప్పుడు ఆయన ఇతన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించవచ్చు. ఇక్కడ పార్టీ భవిష్యత్తు కోరితే, తన బిడ్డ భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు కోరితే ఇప్పుడు అధ్యక్ష స్థానం ఇవ్వడం కరెక్ట్, ఈ టైంలో ఇవ్వడం. ఎందుకు అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్నాక పార్టీని చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారంటే సంస్థాగత నిర్మాణం ఆయన ఉన్నప్పుడే ఈయన చేపట్టడం వల్ల. ఇప్పటికే సంస్థాగత నిర్మాణంలో 100కి 90% లోకేష్, 10% చోట్ల చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అయ్యారు. బట్ టోటల్ గా అప్పుడు ఆయన ఒక ఫేస్ చేశారు, ఎన్టీఆర్ని దించినప్పుడు ఎన్టీఆర్ పెట్టుకున్న బ్యాచ్ ఎదురు తిరిగారు. అలాంటి పరిస్థితి తన బిడ్డకి రాకూడదు కదా, కాబట్టి అక్కడ రావాలి. అయితే అలా జరిగితే శాంతం పదవుల నుంచి పక్కకి తప్పించబడిన వాళ్ళుగా కడుపు రగిలిపోద్ది సీనియర్లకి, వాళ్ళల్లో ఒక అవిశ్వాసం పెరుగుతుంది. ఇంకోటి ఈయన కొన్ని స్ట్రిక్ట్ గా స్టిక్ ఆన్ అవుతాడు తన అన్నమాటకి లోకేష్. అందులో ఏది 2 టర్మ్స్ కి మించి లేదు, వాళ్ళు పార్టీ కోసం పనిచేయాలి, ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ ట్రిప్ ఇప్పుడున్న సీనియర్లో చాలా మంది ఎగిరిపోతారు. ఈయన ఏజ్ లిమిట్ కూడా ఏదో పెట్టినట్టున్నారు, 80 ఏళ్ళు 75 ఏళ్ళు దాకా. అది పెడితే అప్పుడు వాళ్ళ నాన్నకు కూడా వర్తిస్తుంది కదా అక్కడ, అదే అన్నారు. అలా కాబట్టి ఇవన్నీ కూడా వార్తలే కాబట్టి స్పెక్యులేషన్సే కాబట్టి మనకు తెలియదు. కానీ ఈ 2 అనేది మాత్రం బహిరంగంగా మాట్లాడారు 2 సార్లు సీనియర్ల విషయంలో, 2 సార్లు. కాబట్టి అట్లాంటి ఏమంటే ఒక అసంతృప్తి టీం పెరుగుతుంది ఇంటర్నల్ గా. ఇంకోటి పవర్ లో ఉన్నప్పుడు అసంతృప్తి ఎక్కువ వస్తుంది,
పవర్లో లేనప్పుడు 10% ఉంటే పవర్లో ఉన్నప్పుడు 40% వస్తుంది. ఉమ్, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఉమ్. కానీ లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అంటే రాజకీయ నిర్ణయాల పరంగా కానీ అధికారంలో తీసుకునే నిర్ణయాల పరంగా కొంచెం నాంచుడు ధోరణి ఎక్కువ ఉంటది బాబు గారి దగ్గర. అదే లోకేష్ అయితే మాత్రం ఫటాఫట్ దాన్ని సీరియస్ గా నిర్ణయం తీసేసుకుంటారు. ఇదే చాలా మందికి నచ్చుతుంది అని నిన్న కూడా మా జిల్లాలో చూస్తే మొన్న జ్యోతుల్ నవీన్ నిన్న మాట్లాడారు. ఆయన నిన్న పిఠాపురంలో మీటింగ్ జరిగినప్పుడు లోకేష్ గారి నాయకత్వాన్ని మేము స్వాగతిస్తాం, ఆయన సారథిగా వ్యవహరించాలి పార్టీకి అంటే మహానాడు ముందు ఇలాంటి అక్కడక్కడ వినిపిస్తా ఉంటాయి. అప్పట్లో కూడా పెద్ద పెద్దలు కూడా మాట్లాడారు. అప్పుడు పరిటాల సునీత ఇలాంటి వాళ్ళు కూడా మేము లోకేష్ నాయకత్వంలో పనిచేద్దాం అనుకుంటున్నాం, అప్పుడు కూడా మహానాడు వేదిక మీద మాట్లాడారు. ఇప్పుడు అవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ ప్లస్ మైనస్ గురించి కూడా ఇప్పుడు చర్చ ఏమైనా నడుస్తుందా పార్టీలో టీడీపీలోనే? పార్టీ లోపల ఏం చర్చించరు, కానీ ప్రతి ఒక్కడి మైండ్ లో డిబేట్ నడుస్తూనే ఉంటది. ఫ్యూచర్ అలా ఒకటే, చంద్రబాబు గారు ఫైనల్ అక్కడ అంతే. బాబు గారు లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే ఈ దఫా ప్రెసిడెంట్ ఇచ్చేయడం అంటే ఎవరి నాయకత్వంలో పనిచేస్తే మనకు ప్రయోజనం అనే చర్చ జరగదా కార్యకర్తలు? అట్లాగే ఎవడు ఇప్పుడు అనుకోడండి. చంద్రబాబు అయినా లోకేష్ అయినా ఒకటే. వాళ్ళకి వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని అనుకోరు వాళ్ళు. మీరు అన్నటువంటి ఆ పదాలు కొన్ని ఉంటాయి, బట్ వాళ్ళలో ఉన్న లోపాలను యాక్సెప్ట్ చేస్తేనే కదా వీళ్ళు అయ్యింది. బేసిక్ గా అవన్నీ ఇంటర్నల్ గా ఫీల్ అవుతారు కానీ బయటకు మాట్లాడేది ఏమి ఉండదు దాంట్లో. సరే, వరుసగా అంటే ఇప్పుడు మళ్ళీ గెలిచి మంత్రిగా రావడం ఒక రకంగా పార్టీని నడిపే కెపాసిటీ నారా లోకేష్ గారికి వచ్చేసింది అని అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉండే టీం అనేది ఇంపార్టెంట్. ఈ పెద్ద పొజిషన్స్ లో ఉన్నప్పుడు వ్యక్తి ఒక్కడు నడపలేడు ఎప్పుడు కూడా. వ్యక్తి తను ఒక అద్భుతమైన టీమును తయారు చేసుకోవాలి. ఈ టీంకి స్నేహభావంతో ఉండాలి. ఆ టీం మీద నా లోకేష్కి నమ్మకం ఉండాలి, లోకేష్ మీద టీంకి నమ్మకం ఉండాలి. ఆ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. ప్రజెంట్ అయితే వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడకూడదు. వాళ్ళల్లో వాళ్ళకి ఈగోస్ ప్రాబ్లం వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది. అది ప్రస్తుతానికి 1 year కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, ఆ ఈగో ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి లోకేష్ మా ఆత్మ అని ఫీల్ అయి పనిచేస్తున్నారు వాళ్ళంతా. ఇట్స్ గుడ్, అది నడవనియాలి అట్లాగా. అందువల్ల లోకేష్ కి నాయకత్వం గురించినటువంటి టెన్షన్ ఏం లేదు. ఇవాళ తన మంత్రిత్వ శాఖ సక్సెస్ఫుల్ గానే చేస్తున్నాడు, తన పార్టీ పరమైన బాధ్యతలు సక్సెస్ఫుల్ గా నిర్వర్తిస్తున్నాడు. స్ట్రెస్ ఫీల్ అవ్వట్లా. స్ట్రెస్ బస్టర్స్ కిందన తన టీం ఉంది, అందువల్ల రిలాక్స్డ్ గా ఉండగలుగుతున్నాడు. ఎప్పుడైతే మెదడు రిలాక్స్ అవుతుందో మనిషి నవ్వుతా 10 మందితో మాట్లాడగలుగుతాడు. ఈ నవ్వుతా మాట్లాడుతున్నప్పుడు 10 మందికి మంచి చేయగలుగుతాడు. ప్రస్తుతానికి ఆ రూట్ లో ఉన్నాడు లోకేష్. అది వెనకున్న టీమే ఒక పెద్ద సపోర్ట్ ఏమో లోకేష్ నిజంగా. కానీ ఒకటి సార్, ఒకవేళ ఇందాక మీరు అన్నట్టు ప్రెసిడెంట్ గా ఇచ్చినా లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చినా అధ్యక్షుడిగా ఇచ్చినా ఏది ఇచ్చినా తర్వాత వాట్ నెక్స్ట్ అనేది అంటే ఈ టర్మ్ లోనే ముఖ్యమంత్రి పదవి ఆయనకి వచ్చే అవకాశం కానీ ఆ నిర్ణయాలు కానీ దానికి ఒక సంకేతం ఏమన్నా ఉంటుందా ఈ పదవి ఇవ్వడం, ఈ పోర్ట్ఫోలియో ఇవ్వడంతో? అంటే పోర్ట్ఫోలియో ఇస్తే ఇక ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన చర్చ పక్కకి వెళ్ళిపోతుంది. అవునా? ఇవ్వకపోతే ఇక డైరెక్ట్ గా సీఎం ఇస్తారు అందుకని ఆగారు అనే పేరు వెళ్తుంది. అప్పుడు చంద్రబాబు గారు అధ్యక్షుడిగా ఉండి ఈయన సీఎం గా ఉంచుతారు అనేటటువంటి చర్చ వెళ్తుంది. ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తేనా? వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా లేకపోతే డైరెక్ట్ గా ప్రెసిడెంట్ ఇచ్చినా అది ఇచ్చినప్పుడు చర్చ ఉండదు ఇక పెద్దగా. అంటే ఈ సీఎం గురించి చర్చ రాదు. ఎందుకంటే ఇటు సీఎం గా చేయాలంటే అటు మోడీ ఒప్పుకోవాలా, పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలి. వాళ్ళేంటి ఒప్పుకునేది, వాళ్ళకున్న బలం ఎంత అనేటటువంటిది మనం మాట్లాడచ్చు. బట్ కూటమి లెక్కల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయకత్వంలో అన్నటువంటి పాయింట్ తో అప్పుడు వచ్చింది. అలాగని వాళ్ళు వ్యతిరేకిస్తారని కాదు, కొంత ఇంటర్నల్ గా చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ మధ్యన. కాబట్టి ఇక్కడ 2 కోణాల్లో ఉండాలి. ఇప్పుడు ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసి ఈయనే సీఎం క్యాండిడేట్ అనేటటువంటిది ఈ లోపు వాళ్ళని కన్విన్స్ చేయడం ఒక ఆస్పెక్ట్. రెండవది ఇప్పుడు ప్రస్తుతానికి సైలెంట్గా ఉండి డైరెక్ట్ గా సీఎం కాన్సెప్ట్ కి యాక్సెప్ట్ చేయించడం. ఒక్క పని మాత్రం గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ ఇయర్ ఇవ్వకూడదు సీఎం పోస్ట్. ఎన్నికల ముందు ఇవ్వకూడదు. ఇస్తే ఇప్పుడు 1 year అయింది, ఇంకొక 6 months లో ఇచ్చేయాలి. మాక్సిమం 6 to 9 months లో ఇచ్చేయాలి, లేకపోతే ఇవ్వకుండా ఉండటమే బెటర్.
సార్ ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయని అనుకోవచ్చా? మొన్న లోకేష్ గారు ఫ్యామిలీతో వెళ్ళి మోడీ గారిని కలవడం కానీ, ఇప్పుడు రేపు బాబు గారు కూడా వెళ్తున్నారంట. ఓకే, వేరే ప్రాజెక్టుల గురించి ఇవన్నీ మాట్లాడడానికి అంటున్నారు కానీ ఆ ఇది దగ్గర పెట్టుకొని, మహానాడు తేదీలు దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఇమీడియట్ గా వెళ్ళడం చూస్తుంటే ఏమైనా కనెక్షన్ ఉందా? ఏమైనా చర్చిస్తున్నారా కేంద్ర పెద్దలతో? అది ఏమన్నా బయటికి అనుకోవచ్చు. చెప్పరు కానీ ఉండొచ్చు. అంటే హింట్ ఇస్తారు అంతే, వాళ్ళు ఏం అడ్డుపడరు కదా. ఇప్పుడు లోకేష్ వెళ్ళడం వల్ల లోకేష్ని స్వయంగా, నాకు తెలిసి లోకేష్కి ఆల్రెడీ మోడీ ఆశీస్సులు వచ్చేసినాయి. మొన్న ఎప్పుడైతే ఆయన ప్రత్యేకించి పిలిచి క్యాకేసి మాట్లాడుతున్నాడో అప్పుడే లోకేష్ని మోడీ యాక్సెప్ట్ చేసేసాడు చంద్రబాబు వారసు. ఇది నెంబర్ 1. రెండోది రమ్మనమని పిలిచాడు అంటే దానికి సంపూర్ణ ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళటం, కుటుంబ పరంగా వెళ్ళి ఆశీస్సులు తీసుకోవడం ద్వారా మోడీ కూడా క్లియరెన్స్ ఇచ్చేసినట్టే అక్కడ. అంటే ఇక మోడీ ఆశీస్సులు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డుపడ్డ కదా. ఇంకోటి పవన్ కళ్యాణ్ లోకేష్ కి సీఎం కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేస్తున్నాడు అనడానికి గత 3-4 మీటింగుల అప్పటి నుంచి మనకు అర్థమవుతుంది. పదే పదే లోకేష్ గారు అని ప్రస్తావించడం, లోకేష్ గారు నిజాయితీగా పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు, ఇట్లాంటివి మాట్లాడడం. అంటే ఇదివరకు పవన్ కళ్యాణ్ ని లోకేష్ ఎక్కువ పొగిడేవాడు, పవన్ కళ్యాణ్ లోకేష్ గురించి తక్కువ మాట్లాడేవాడు, చంద్రబాబు గురించి ఎక్కువ మాట్లాడేవాడు. మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు తన మాటల్లో తన గురించి 90% చెప్పి ఒక 5% పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించేవాడు ఈయన అండతో అని. ఒక 5% కేంద్ర ప్రభుత్వం మోడీ గురించి మాట్లాడేవాడు. వాళ్ళిద్దరికి 5%, 90% తన గురించి నేను చెప్పుకునేవాడు. ఆయన నేను అప్పుడు అది చేశాను, నేను ఇప్పుడు ఇది చేశానని. అదే సందర్భంలో లోకేష్ తన నాన్న గురించి ఎక్కువ పొగుడుతా ఒక 15% దాకా పవన్ కళ్యాణ్కి ప్రయారిటీ ఇచ్చేవాడు. పవన్ కళ్యాణ్ తన ఉపన్యాసంలో మోడీ గురించి 30% పొగిడి 20-25% చంద్రబాబుని పొగిడి తన గురించి 55% చెప్పుకునేవాడు. ఇది ఫార్ములా ఇప్పటిదాకా. లోకేష్ ని అందులో తర్వాత 1%, తర్వాత 2% తెచ్చాడు. ఈ మధ్యన లోకేష్ కి 5% ప్రయారిటీ ఇస్తున్నాడు. అంటే లోకేష్ ప్రాధాన్యాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇంకోటి కాదన్నా పోయేదేం లేదు, గొడవలు పెట్టుకునేటటువంటి ఉద్దేశంతో ఏముండరు, అందువల్ల ఉండదు. పవన్ కళ్యాణ్ గారు సాఫ్ట్ గానే ఉన్నా, ఆయన సాఫ్ట్ కార్నర్ తీసుకున్న పార్టీలో ఆ పార్టీ నుంచి అంటే జనసేన నుంచి ఏమన్నా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుందేమో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. జనసేనలో పవన్ కళ్యాణ్ ఆగ్రహిస్తే మొత్తం గదులుతుంది. పవన్ కళ్యాణ్ కూల్ అయితే మిగతాదంతా. ఒకవేళ ఎవరన్నా ఒక 5-6 స్పందించిన వెంటనే మొన్న వచ్చింది అప్పుడు డిప్యూటీ సీఎం పాయింట్, ధన్మని 4 మాట్లాడారు, 2 సీరియస్ అయ్యారు, ధన్మని పడిపోయింది కదా. తెలియకుండా ఎవరన్నా స్పందించే వాళ్ళు ఉన్నా డైరెక్ట్ గా అధినాయకుడికి ఇట్లాగా ఉంది అంటే గనక ఎవడో అలా కాదని అధినాయకత్వం మీద తిరుగుబాటు చేయడానికి ఏముంది. వాళ్ళకి పవన్ కళ్యాణ్ సీఎం కావడానికి ఇప్పుడు ప్రజలు ఇవ్వలేదు కదా తీర్పు. ప్రజలు ఇచ్చిన రోజున ఆయనే చెప్పాడు కదా. అంటే తీర్పు ప్రజలు ఇవ్వలేదు, పదవి ఇస్తే కూటమి ఇవ్వాలంతే. అట్లా ఎందుకు ఇస్తుంది? కొన్ని ముందే అనుకోలేదు కదా, ముందేమనుకోలేదు కదా. అట్లాగే ఒప్పందం ఏదైనా జరుగుంటే చెప్పేవాడు కదా పవన్ కళ్యాణ్ అప్పుడే. ఆయన చెప్పిందే అవ్వలేదు, 33% వాళ్ళకి పదవులు అన్నదే. కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ? అదే కదా. కాకపోతే ఒక ప్రకటన అయితే చేసేస్తారని అనుకోవచ్చా సార్ రేపు? అంటే ఇవన్నీ మనం చెప్పలేం. ఢిల్లీకి దీనికి ఏం సంబంధం లేదు, ఢిల్లీ రొటీన్ గా జరుగుతుంది. దానికి దీనికి లింకప్ అనేది ఊరికి అమాయకత్వం తప్పించలేదు. ఇంకోటి ఎప్పుడూ మహానాడులో జరగబోయే దానికి ఢిల్లీ వాళ్ళతో తీర్మానాలు చేయించుకోవాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు పక్కన దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించి కొన్ని మొన్ననే రోహింగ్యాలు పంపించేయండి, బంగ్లాదేశ్లు పంపించండి, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎందుకు రేపు కలవబోతుంది రక్షణ హోంశాఖల్ని, అట్లాంటిది ఏదో వీళ్ళు డీజీపీ నుంచి ఏ నివేదికలో ఉండుంటాయి వీళ్ళకి. ఇప్పుడు సిరాజ్ గొడవ చాలా పెద్దది నడుస్తుంది విజయనగరం జిల్లాది. అది దేశవ్యాప్తంగా వాడు నెట్వర్క్ సృష్టించాడంటే ఆషామాషి కాదు. అలాంటి ఇష్యూస్ అయ్యో గ్రౌండ్ లెవెల్లో బయటికి చెప్పలేని అక్కడికి చెప్పేవి ఉంటాయి అన్నమాట. అయ్యో ఉంటాయి అక్కడ. సార్ ఒక రకంగా ఫైనల్ గా ఇన్నాళ్ళు చూసుకున్నాం కాబట్టి నారా లోకేష్ గారు
తానేంటో అనేది ప్రూవ్ చేసేసుకున్నారా? రేపొద్దున ఇలాంటి బాధ్యతలు ఏమన్నా పెడితే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం, కొన్ని సవాళ్ళు ఏమన్నా ఎదుర్కోవాల్సి వస్తుందా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలు, ఈ రాజధాని ఏర్పాట్లు ఇవన్నీ చూస్తే? ఇప్పుడు దాకా ఇచ్చిన పదవుల్లో ఆ పదవికి తగిన న్యాయం కంటే కూడా రూపాయి ఎక్కువే పనిచేశాడు ఆయన. నెక్స్ట్ ఇచ్చే పదవికి అప్పుడు చూడాలి. ఈ ఇటిట్లో సక్సెస్ అయ్యాడు కాబట్టి కదా ప్రమోషన్ ఇస్తుంది. అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది అది జరిగిన తర్వాత చూడాలి. ఇంకా బాధ్యతలను బట్టి క్యాపబిలిటీ ఏంటి అనేది బయట పెట్టుకోవాలేమో ఆయన. అయితే ఎప్పుడైనా సరే ఏ రోజుకి ఆ రోజు పోటీనే, ఏ రోజుకి ఆ రోజు పోరాటమే. అంటే విజన్ తో కూడుకున్నది కదా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఆ విజన్ ఆల్రెడీ విజన్ ఉండదండి, అని బాబు గారు అయితే చెప్పేశారు. చంద్రబాబుకి విజన్ ఉంటది, పవన్ కళ్యాణ్కి విజన్ ఉంటది, జగన్కి విజన్ ఉంటది. ఏ విజన్ ని జనం యాక్సెప్ట్ చేశారు నెంబర్ 1. మన విజన్ ఎంతవరకు అమలు చేస్తున్నాం ఇది జనం చూస్తారు. మన మాటకి విశ్వసనీయత ఎంత, ఇదంతా కూడా. విజన్ లేనివాడు ఎవడో ఉండడు. పార్టీకి ఒక ప్రణాళిక ఉంటది, అధికారంలోకి వస్తే చేస్తాం అనేది ఉంటుంది. అది ఎంతవరకు చేస్తున్నారు ఇదంతా చూస్తారు జనం. అదే కదా, రైట్. చూద్దాం. ప్రస్తుతం అయితే నారా లోకేష్ గారికి సంబంధించి ఒక చర్చ అయితే మొదలైంది. ఎందుకంటే రేపు మహానాడులో 27, 28, 29 తేదీలో ఏం జరగబోతోంది, కడపలో ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు, నిజంగా ఆయనకి ప్రమోషన్ వస్తుందా, వస్తే ఆ ప్రమోషన్ ఎలా ఉంటుంది, ఏ పదవి ఇస్తారు ఏంటి, నిజంగా ఢిల్లీ రాజకీయాలకి దీనికి సంబంధం ఉందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన. చూద్దాం మహానాడు తర్వాత ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాంటి మార్పులు వస్తాయి, టీడీపీలో కూడా వేచి చూడాల్సి.